బిర్లా వైట్ సీప్గార్డ్ ఇంటీరియర్ సర్ఫేసెస్ అనేది వివిధ రకాల అప్లికేషన్ల కోసం రూపొందించబడిన అధిక పనితీరు గల పూత వ్యవస్థ. లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ యొక్క రాతి మరియు కాంక్రీట్ గోడ ఉపరితలాల కోసం మొదటి అప్లికేషన్. బాత్రూమ్లు, రిజర్వాయర్లు, ట్యాంకులు మొదలైన పొడి ప్రాంతాల వాటర్ ప్రూఫింగ్ కోసం మరొక అప్లికేషన్. ప్రస్తుతం ఈ ఉత్పత్తి సానుకూల వైపు వాటర్ ప్రూఫింగ్ మరియు ప్రతికూల వైపు వాటర్ ప్రూఫింగ్ కు అనుకూలంగా ఉంటుంది. పాజిటివ్ సైడ్ వాటర్ ప్రూఫింగ్ అంటే వాటర్ ప్రూఫింగ్ అనేది నీటి మూలం ఉన్న గోడ ముందు భాగంలో చేయాలి. సాధారణ భాషలో నీటి వనరు మరియు గోడ మధ్య పొరను సృష్టించడం, తద్వారా నీరు గోడకు చేరదు. నెగిటివ్ సైడ్ వాటర్ ప్రూఫింగ్ అంటే నీటి మూలానికి ఎదురుగా ఉన్న గోడపై వాటర్ ప్రూఫింగ్ చేయడం, అంటే గోడకు నీరు తగిలినా మరోవైపు సీపేజ్ ఉండకూడదు. ఈ వీడియోలో మనం మొదట లివింగ్ రూమ్, కిచెన్ మరియు బాత్రూమ్ యొక్క గోడల ఉపరితలం యొక్క అప్లికేషన్ చూస్తాము. అప్లికేషన్ కోసం ఈ సాధనాలు అవసరం: వైర్ బ్రష్, సుత్తి, శాండ్ పేపర్, మెకానికల్ స్టిర్రర్ మరియు పెయింట్ బ్రష్. బిర్లా వైట్ సీప్గార్డ్ అంతర్గత ఉపరితలాల అప్లికేషన్ 3 ప్రధాన దశల్లో పూర్తయింది. మొదటి దశ శుభ్రపరచడం మరియు మరమ్మతు చేసే. రెండవ దశ ప్రధాన కోటుల అప్లికేషన్. మూడవ దశ రీప్లాస్టరింగ్. వీడియోలో మేము 3 దశలను దశల వారీగా వివరంగా అర్థం చేసుకుంటాము. మొదటి దశ శుభ్రపరచడం మరియు మరమ్మతు చేయడం. వాటర్ ప్రూఫింగ్ అప్లికేషన్ అప్లై ముందు ఇటుక గోడ శుభ్రంగా మరియు ఘనస్థితిలో ఉండాలి. తద్వారా వాటర్ ప్రూఫింగ్ కోటు యొక్క బంధం 1 వారం కంటే ఎక్కువ కాలం పాటు మంచిది. గోడ చదునుగా ఉండాలి. చదునుగా లేని సిమెంట్ భాగాన్ని సుత్తి సహాయంతో లెవెల్ చేయాలి. ఉప్పు సమస్య ఉంటే ఉప్పు మొత్తం పొరను తొలగించే విధంగా పూర్తిగా శుభ్రం చేయండి. ఈ గోడ కుండలా ఎండిపోయింది. పెద్ద రంధ్రాలు లేదా పగుళ్లను బిర్లా వైట్ లెవెల్ ప్లాస్ట్తో నింపడం ద్వారా వాటిని సరిచేయవచ్చు మరియు 2 ఇటుక గోడల జాయింట్పై బిర్లా వైట్ లెవెల్ ప్లాస్టర్ను కూడా వేయండి. పూర్తిగా ఎండబెట్టాలి. మెయిన్ కోటింగ్ 2 సార్లు వేయాలి. అన్నింటిలో మొదటిది ప్రధాన పొరల మిశ్రమాన్ని సిద్ధం చేయండి. దీనికోసం 1 కిలో బిర్లా వైట్ సీప్గార్డ్ ఇంటీరియర్ సర్ఫేస్లను 600 నుండి 650 మిల్లీలీటర్ల నీటిలో కలపండి మరియు మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. నీటితో కలిపిన ఉత్పత్తి నేరుగా ఉత్పత్తిలో నీటిని ఉంచవద్దు. కలపడానికి 3 నుండి 5 నిమిషాలు మెకానికల్ స్టిర్రర్తో బాగా కలపండి. మిశ్రమాన్ని తయారు చేసిన తర్వాత దానిని 5 నిమిషాలు సెట్ చేయనివ్వండి. ఫలితం చాలా బాగుంటుంది. మిశ్రమాన్ని 1 నుండి 1.5 గంటల తర్వాత ఉపయోగించవచ్చు. మిశ్రమం సిద్ధమైన తర్వాత పెయింట్ బ్రష్తో పేలవమైన గోడపై 1వ కోటు వేయండి. పూర్తిగా కప్పబడిన తర్వాత 4 నుండి 6 గంటలు ఆరనివ్వండి. ఇప్పుడు మొదటి కోటు అదే దిశలో 2వ కోటు వేయండి. ఈ విధంగా గోడ ఏకరీతి వాటర్ ప్రూఫింగ్ పొర అప్లై మరియు వారం మొత్తం జల నిరోధితంగా మారుతుంది. 2 పొరల మొత్తం మందం 1.5 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండాలని గుర్తుంచుకోండి. రీప్లాస్టర్ 24 నుండి 48 గంటల పాటు ఉండాలి. రీప్లాస్టరింగ్ తర్వాత దానిని 7 రోజులు ఆరనివ్వండి. ఆపై బిర్లా వైట్ వాల్ సీల్ వాటర్ ప్రూఫ్ పుట్టిని పూయండి. ఇది అదనపు వాటర్ ప్రూఫింగ్ రక్షణను ఇస్తుంది. దీని తరువాత ప్రధాన మరియు అంతర్గత పెయింట్. ఇప్పుడు మనం బాత్రూమ్, ట్యాంక్, రిజర్వాయర్ మొదలైన పొడి ప్రాంతాలకు ఉపయోగించే 2వ అప్లికేషన్ను చూద్దాము. ఈ మునిగిపోయిన స్లాబ్ ప్రాంతాల్లో నీరు పేరుకుపోయే అవకాశం ఉంది. అందువల్ల ఈ స్థలాల వాటర్ ప్రూఫింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. మునిగిపోయిన ప్రాంతాల వాటర్ ప్రూఫింగ్ ఎర్లీ దశల్లో కూడా జరుగుతుంది. మొదటి స్టేజ్ శుభ్రపరచడం మరియు మరమ్మతు చేయడం. సెకండ్ స్టేజ్ దుమ్ము, మట్టి, నూనె మొదలైన వాటిని వైర్ బ్రష్తో శుభ్రం చేసి పగుళ్లను పూడ్చాలి. పెద్ద పగుళ్లు ఉన్న బిర్లా వైట్ లెవెల్ ప్లాస్ట్ని ఉపయోగించండి. ఇప్పుడు మీరు
ప్రతివారం ఉపరితలం పూర్తిగా పొడిగా ఉండాలి. ఈ మిశ్రమం యొక్క మొదటి కోటు మునిగిపోయిన ప్రదేశంలో పెయింట్ బ్రష్తో అప్లై. కోటు 4 నుండి 6 గంటలు ఆరనివ్వండి మరియు మొదటి కోటుకు వ్యతిరేక దిశలో రెండవ కోటు వేయండి. 2 కోట్లు అప్లికేషన్ చేసిన తర్వాత సరైన పదార్థం సహాయంతో స్కీడ్ను సిద్ధం చేయండి. ఇప్పుడు 7 రోజులు ఆరనివ్వండి. 7 రోజుల తర్వాత టైల్స్ వేస్తాము. బిర్లా వైట్ సీప్ గార్డ్ ఇంటీరియర్ ఉపరితలాలు 3 బార్ వరకు వాటర్ ప్రూఫింగ్ రక్షణ, సానుకూల మరియు ప్రతికూల వైపు యాంటీ ఎఫోరెస్, 2 కోట్లలో 12 చదరపు అడుగులు మైలుకు 1 కేజీ వరకు ఉన్నతమైన కవరేజ్ మరియు 5 సంవత్సరాల వరకు వారంటీ. బిర్లా వైట్ సీప్ గార్డ్ ఇంటీరియర్ సర్ఫేసెస్ గోడలను నీటి నుండి కాపాడుతుంది.